జాయిన్ అవుతున్నారు సురేష్ కొచ్చాట్ల గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, నాకు తెలిసి నేను మీతో ఆల్మోస్ట్ 18 సంవత్సరాలుగా నేను మీతో అనేక చర్చలు చేస్తూ ఉన్నాను. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో లేకపోతే రాజకీయ విశ్లేషణలు చేస్తూ వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇట్లాంటి సంఘటన, ఒక స్పీకర్ ప్రధాని పైన దాడి చేసే అవకాశం ఉంది, మీరు లోక్సభకు రావద్దు అని చెప్పిన సందర్భం ఎప్పుడైనా ఉందా? నాకు తెలిసి అయితే లేదు. మీరేం చెప్తారు ఇట్లాంటి సంఘటనకు సంబంధించి? మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు బ్రహ్మనాయుడు గారితో అప్పుడు మాట్లాడుతున్నా, సురేష్ కొచ్చాటి గారితో 1-2 సార్లు ఫిజికల్ కూడా కలిసినాం. మనం ఏమంటానంటే పూర్తిగా మీ అభిప్రాయంతో ఏకీవిస్తాను, మీ ఇద్దరు అభిప్రాయంతో, మన బ్రహ్మనాయుడు గారు కానీ మీరు కానీ. ఏమంటున్నానంటే ఇవాళ బ్లాక్ డే అంటే బ్లాక్ డే అంటున్నారు. అసలు ప్రధానమంత్రి అంటే దేశానికి అందరు ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, పూర్తిగా ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళందరినీ చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది అంటే రాష్ట్రాలు అట్లే పాడైంది, దేశంలో అంతకంటే. దేశంలో మొట్టమొదటిసారి చరిత్రలో మీరు అన్నట్లు ఎక్కడా లేదు. రెండోది ఏమవుతుందంటే ప్రధానమంత్రి మీద మనకు పార్లమెంట్ సాక్షిగా దాడి జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు, చూసాం కదా. ఇంకా అంతకంటే దుర్మార్గం ఏం లేదు. అంటే మనకు పార్లమెంట్ సభ్యులు అంటేనే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళు విఘ్నులు, ఎటువంటి పరిస్థితి వాదనలు జరుగుతాయి. చాలా సార్లు హాట్ వాదనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ పార్లమెంట్ సాక్షిగా ఇట్లా జరుగుతుందని స్పీకర్ గారు ప్రకటించడం అనేది మాత్రం దుర్మార్గం. చెప్పాలంటే అంత దాకా వచ్చింది అనేది మాత్రం నడుస్తున్నది. ఎంత కుట్ర జరిగింది, నేను ఏమంటున్నాను, దీని మీద భారత ప్రభుత్వం క్లియర్ ప్రకటన చేయాలి. ఎందుకంటే అంత దాకా వచ్చినాక ఇటువంటి కుట్రదారులు ఎవరో వాళ్ళను బయట పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇవాళ పొద్దున చూస్తున్నాం మకర ద్వారా నుంచి చూస్తే దేశద్రోహి అని చెప్పి ఈయన అనడం, మన రైల్వే శాఖ సహాయ మంత్రిని అనడం చూసాం కదా మనం. అట్లానే వారు కూడా వీరి మీద దాడి చేయడం కానీ, దాడి అంటే మాటలు దాడులు చేసుకున్నారు. కానీ ఫిజికల్ దాడి ప్రధానమంత్రి మీద జరగబోతుందని స్పీకరే స్వయంగా ప్రకటించడం మొట్టమొదటిసారి. అట్లాగే ఇంకొక విశేషం కూడా జరిగింది సాయి గారు, ఏమనంటే 2004 తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇది మన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం పెట్టకుండా, ప్రధానమంత్రి మాట్లాడకుండా వాయిదా పడ్డం, ఇది కూడా వాటి మొదటిసారి అంటున్నాను. 2004 గుర్తున్నది, తర్వాత ఇప్పుడే జరిగింది అంటున్నాను. అది కూడా అంటే దాని కారణం ఏంటిది, రమ్మని డిమాండ్ చేశారు. అంటే దాడి చేస్తామని ప్లాన్ వేసిన వాళ్ళే మాట్లాడుతూ రెచ్చగొడుతూ ప్లకార్డులు పట్టుకొని రమ్మని ఛాలెంజ్ చేసి చూసిందా. అంటే ఆ కుట్ర కూడా మనకు ఈ ఛాలెంజ్ లోనే కనపడుతుంది అంటున్నాడు. స్పష్టంగా ఇవాళ ప్రతిపక్షాలకు ఒక విలువ, ప్రతిపక్షాలు చేయాల్సిన పని చేస్తలేదు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు కదా. 44 సీట్ల నుంచి 50 నుంచి 99 ఇచ్చారు కదా మీకైతే కదా. మంచిగా చూడటం మొదటి చెప్తున్నాను, మీకు చాలాసార్లు జరిగింది. ఎందుకంటే శిఖరాగ్రానికి చేరుకున్నాక పతనం ఉంటది, జాగ్రత్తగా ఉండాలంటే అబ్కా బార్ 400 అంటే 300 కూడా వస్తాయి రావని నేనే మీతో బాధించాను, చెప్పాను. జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సుప్రీంకోర్టు మనం స్పష్టంగా చెప్పింది కదా, మీరు చైనా చొరబాటుదారు అంటున్నారు కదా, చైనా భూమి మన భూమిని ఆక్రమించుకుందని మీరు ఏమైనా పోయి చూసి వచ్చారా అని మన సుప్రీంకోర్టు అన్నది కదా. అంతే ప్రతిదీ పార్లమెంట్ సాక్షికి కనుగొట్టడాలు, పార్లమెంట్ సాక్షిగా చౌకీదార్ చోరహై అనడం, లేకుంటే మోడీలందరూ ఇట్లా అన్నిట్లలో సుప్రీంకోర్టు అభిశంసించింది. మన రాహుల్ గాంధీ చేస్తున్న ప్రతి చర్యను కూడా సుప్రీంకోర్టు నిన్న 3 విషయాలలో అభిశంసించింది వరకు చెప్పానని ఆయన మొట్టికాయలు వేసింది కదా. ఎందుకు బుద్ధి వస్తలేదు, ఈ మాట పెద్దది అంటున్నాను, కొంచెం పరిశుభ్రత వాడడం కనుక ఎందుకు రాహుల్ గాంధీకి ఎందుకు బుద్ధి వస్తలేదు అంటున్నాను నేను. అంటే యాక్చువల్లీ నిజానికి మీరు చెప్పిన దాంట్లో నేను 2 విషయాలు యాడ్ చేస్తాను సార్. మీరు ఇందాక చెప్పారు 99 సీట్లు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, ప్రతిపక్షాలకు కొన్ని సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు, విపక్ష సభ్యులు అర్థవంతమైన చర్చ చేసి బీజేపీ వైఫల్యాలని ఎండగట్టడానికి అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల గురించి మాట్లాడొచ్చు, భారత్ యుఎస్ డీల్ గురించి మాట్లాడుతున్నారు, ఇండియాని సేల్ చేస్తున్నారు అని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. మీరు లోపలే ఎలా సేల్ చేస్తున్నారో వివరిస్తే బాగుండేది. అది చేయకుండా ఒకే ఒక అంశం, నిన్న ఈవెన్ ఆ నరవాణే గారి పుస్తకాన్ని సంబంధించి ఆయన మాట్లాడేది, నరవాణే పుస్తకాన్ని పట్టుకుని ఆ పుస్తకాన్ని పక్కన పెడితే మీరు మాట్లాడాలనుకునే అన్ని మాట్లాడవచ్చు, కామ్గానే ఉండింది సభ. కానీ ఎందుకని ఆ పుస్తకం పట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే రమణ గారు, నాకు ఇప్పుడు ఈవెన్ రాజ్యసభలో మోదీ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడిన ప్రసంగం ఉంది, దాని గురించి కూడా మనం చర్చిద్దాం. బట్ స్టిల్ ప్రతిపక్షము పార్లమెంట్ లో చేయాల్సిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లో చూపించాల్సినటువంటి చొరవ, లేకపోతే అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రశ్నలు, వేయాల్సినటువంటి ప్రశ్నలు వేయకపోవడమే అసలు సమస్య అనేది నాకు అనిపిస్తున్న అంశం ఈ పర్టికులర్ సెషన్ లో. రైట్, ఇంకొక మాట యాడ్ చేస్తాను సాయిగా. ఏమంటే
ఒకటి ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని, భారత ప్రజలు, ముఖ్యంగా భారత సైన్యాన్ని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య తప్ప ఇంకోటి ఏం కాబట్టి. రెండోది సుప్రీంకోర్టు కూడా అన్నారు కదా మొన్నటికి మొన్న, మీరు చూసి వచ్చారా చైనా బార్డర్ కి చూసి వచ్చారా, ఇండియా చైనా బార్డర్ చూసారా అన్నారు కదా. ఇటువంటి చాలా అసందర్భంగా చాలా మాట్లాడిన సందర్భాలు అంటున్నాను. అంటే వరుసగా చూస్తే ఆయన రాహుల్ గాంధీ ప్రసంగంలో చూసుకుంటే వరుసగా పార్లమెంట్ సాక్షిగా అనేక దుర్మార్గమైన ప్రసంగాలు చేసిండ్రు. ఇది అడగాల్సినవి చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా, అడగాల్సి చాలా ఉన్నాయి. ఇవాటికి ఇవాళ కూడా నేను చాలా టీవీ ఛానల్ ద్వారా అడిగిన, అయ్యా అమెరికా అధ్యక్షుడు ఏది పడితే మాట్లాడుతున్నాడు, రష్యానేమో ఇంకా ధృవీకరిస్తలేదు భారత ప్రభుత్వం అంటుంది, మనం వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతించామా, అసలు రష్యా నుంచి మొత్తం దానికి అటువంటి దాన్ని అడగొచ్చు అంటున్నాను. వైజ్ మెన్ గా అది అడగదలుచుకుంటే ప్రతిపక్ష నాయకుడు అడగొచ్చు, ఎవరు కాదంటారు కదా. అంతెందుకు 58 సార్లు 60 సార్లు సురేష్ గారు చెప్పాలి, 60 సార్లు ఏది ఆపరేషన్ సింధూర్ మేమే ఆపామని అమెరికా అధ్యక్షుడు అంటే మాట్లాడితే ఎవరి జోక్యము లేదు అంటున్న మోడీ గారు. కానీ అసలు జోక్యం వారిది లేదు, మన ట్రంప్ది లేదని ఎందుకంటే లేదు, నేను కూడా అడిగిన, కాదంటలేదు. ఇటువంటి ఎన్నో అడగచ్చు అంటున్నాను. చాలా విషయాలను మాట్లాడతాను. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నగానే చాలా విషయాలు ఉన్నాయంటున్నాను నేను. బడ్జెట్ లో కానీ దేనైనా సరే ఆ అవకాశాన్ని దారి విడుచుకుంటున్నారు అంటున్నారు. దారి విడుచుకోవడమే కాకుండా చవాకులు పేలి ఒక భౌతిక దాడులకు పూనుకున్నారంటే అంతకంటే దుర్మార్గం లేదు. భారత పార్లమెంటుకు ఒక్కనాడు చీకటి రోజు అన్నా. మన గతంలో తీవ్రవాదులు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు చీకటి రోజు అన్నా. అది ముష్కరుడు బయట వాళ్ళు చేస్తుంది, ఇవాళ లోపల కూర్చున్న వాళ్ళు. అంతేందుకు ఇటువంటి మాటలు రేణుకా చౌదరి, మన తెలుగు ఆమెతో ఆమె నాకు వ్యతిరేకంగా వస్తే ఓడిపోయిపోయింది ఆమె, నేను స్పష్టంగా చెప్తున్నా. రేణుకా చౌదరి గారు మొన్న ఏమన్నది, లోపలికి పోతే కుక్కలను తీసుకొని వస్తాను ఏమన్నది, బాబు అన్నదా లేదా? దుమార్కి ఇటువంటి ఎందుకు వస్తుంది వీళ్ళకు? లోపల ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళే అన్నారు, నువ్వు కూడా నేనన్నా, అంతేగా. రేణుకా చౌదరి నేనేమన్నా, ఆమె కూడా అదే కదా, అదే జాతి చెప్తే లోపల ఉన్న వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళు అయితే కదా. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే మీరు కూడా అదే అవుతున్నారు, అట్లా ఆ పరిస్థితి చేసుకొచ్చారని నేను అంటున్నాను. ఇట్లా చాలా విషయాలు మాట్లాడవచ్చు. రాహుల్ గాంధీ ఒక సమయం కోల్పోయిండు, మూడోసారి అధికారంలోకి రాకపోయినాక వచ్చే ముందు ఉంది కదా అంటున్నాను. ప్రతిపక్ష స్థానం అయితే అక్కడి నుంచి ఇవాళ 99 స్థానాలు వచ్చింది, మన ప్రధాన ప్రతిపక్షంగా అయ్యిండు కదా. ఇంకా ఏం కావాలి అని అంటున్నాను. నిజంగా ఈ విషయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కేబినెట్ హోదా వచ్చింది, మాట్లాడడానికి మంచి అవకాశం వచ్చింది. ఈయన కంటే అంటే ఇద్దట్లో పోల్చడం కాదు కానీ ప్రియాంక మన గాంధీ కొంచెం నయం అనిపించింది నాకైతే. కనీసం విధాన పరంగా మాట్లాడుతుంది, అవి కూడా చేసిన ఇంత అధ్వానం అయితే కాదంటున్నాను. అందుకనే కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది విభేదించి బయటకు పోయారు, చూశాను కదా. అసలు రాహుల్ గాంధీ పెద్ద గుదిబండ అని చెప్పి మన ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు చూసినా మీకు తెలుసు కదా. అసలు పెద్ద గుదిబండ కాంగ్రెస్ పార్టీ ఆయన అన్నాడు. గులాబ్ నబీ ఆజాద్ నుంచి మొదలు పెడితే ఒక 9 మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఈయన మీద విమర్శించే బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇవాడికి మాత్రం సాయి గారు మీతో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ప్రధానమంత్రి మీద దాడి జరిగే సంఘటన జరుగుతుందని ఊహించి ఇట్లా జరుగుతుందని స్పీకర్ ప్రకటించడంతో ఇవాళ పార్లమెంట్ సాక్షిగా మన ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయినట్టే లెక్క. దీన్ని ఎంక్వైరీ చేయాలి, అసలు దేశంలో పట్టుకోవాలి, అప్పటిదాకా విడిచిపెట్టొద్దు మనం అందరం. కరెక్ట్ సార్ సురేష్ కొచ్చాట్ల గారు, మీరు ఇవాళ ఇన్సిడెంట్స్ చూసి